రైట్, ఇక ఇవాల్టి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ ని ఒకసారి చూద్దాం. 6 గ్యారెంటీలకు పాతర అంకల గారడి తలపించింది బడ్జెట్. సూర్యాపేటలో కేటీఆర్ సభకు సర్వం సిద్ధం. న్యాయం కోసం జంగ్ సైరన్ మోగించిన ఆశా వర్కర్లు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు. రైట్, ఒకసారి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 6 గ్యారెంటీలకు పాతర అంకెల గారిని తలపించిన బడ్జెట్. సూర్యాపేటలో కేటీఆర్ సభకు సర్వం సిద్ధం. న్యాయం కోసం జంగ్ సైరన్ మోగించిన ఆశా వర్కర్లు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిని తలపించింది. పేదల సంక్షేమాన్ని గాలి కుదిలేసిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీల ఊసెత్తకుండానే బడ్జెట్ను ముగించింది. ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా తన నిర్లక్ష్యాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం సర్కార్పై నిప్పులు చెరిగారు. దీంతో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్నాయేనని దుయ్యబట్టారు. అన్ని వర్గాల వాళ్లను మోసం చేసేలా బడ్జెట్ ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్లో పరనింద, ఆత్మస్తుతి తప్ప ఏమీ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ, పైసలు తక్కువ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. రైట్, బడ్జెట్ గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బడ్జెట్ మొత్తం గోవిందా గోవిందా అంటూ బడ్జెట్ మొత్తం అంకెల గారిని తలపించినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఏదైతే బడ్జెట్ సందర్భంగా అంకెల గారడి తప్ప ఇలా ఇంకోటి లేదని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు అంతా కూడా ఎద్దేవా చేశారు. పాత సార్లో కొత్త సార్ అన్న చందంగానే ఉందని చెప్పేసి, అంతేకాకుండా బట్టి బడ్జెట్ కాదు, ఇది బడా జూటా బడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇది ఏదైతే 6 గ్యారంటీలు సంబంధించిన దానికి సంబంధించి కూడా 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మాట్లాడుతూ 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలా బడ్జెట్ కు సంబంధించి పూర్తిగా అవాస్తవాలను, అబద్ధాలనే మళ్ళీ చెప్పారు తప్ప ఇందులో కొత్తదనం ఏం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గత 2024-25 బడ్జెట్ లో ఏవైతే చెప్పారో అవే పేజీలుగా ముద్రించారని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పూర్తిగా అవాస్తవాలను సంఖ్యకు అంటే వాస్తవ రూపానికి దగ్గరగా లేకుండా ఈ సంఖ్యలను రూపొందించారు తప్ప ఇలా అంకెల గారి తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ ఏదైతే మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి మాట్లాడుతూ ఇదంతా కూడా ఉత్త ట్రాష్ గ్యాస్ అన్నట్టుగా మళ్ళొక్కసారి చేశారు తప్ప ఇలా ఇంకోటి లేదు, ఉత్త అంకెల గారడి, ఆగమాగం బడ్జెట్, ఉత్త బట్టి జూటా మాటలు తప్ప ఇలా బట్టి కావచ్చు, అక్కడ పెట్టిన శ్రీధర్ బాబు ఉత్త మరొకసారి కూడా ప్రవచనాలే ఉన్నాయి కానీ ఇలా పైసలు కనిపించట్లేదని చెప్పేసి కూడా మరొకసారి ఎద్దేవా చేశారు. మొత్తానికి వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఉత్త అంకెల గారడి తప్ప ఇంకోటి కాదు. వారు చేసినవి గత సంవత్సరం చేస్తానని చెప్పి చేయకుండా మళ్ళొక్కసారి ఈ సంవత్సరం కూడా అదే బడ్జెట్ లో రూపొందించి మళ్ళీ చేస్తామని చెప్పేసి నమ్మబలికారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి బడ్జెట్ రూపకల్పనలో కావచ్చు వాస్తవికంగా రూపొందించలేదు. ఏ అంకెలు కూడా సంఖ్యలు కూడా వాస్తవికతకు దగ్గర లేవని చెప్పేసి కూడా చెప్పారు. ఇదంతా రియలిస్టిక్ గా లేదు, నాన్ రియలిస్టిక్ గా ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే 6 గ్యారంటీలకు మంగళం పాడినట్టే అని చెప్పేసి మరోసారి స్పష్టమైంది బడ్జెట్ చూస్తా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. వాళ్ళ బడ్జెట్ రూపకల్పన పూర్తిగా అవాస్తవం, అబద్ధాలతో కూడిన ప్రసంగమే తప్ప అందులో ఇంకోటి లేదు. ప్రజలకు పైసా ఉపయోగపడేది లేదు. వాళ్ళ రైతాంగానికి ఇస్తానన్న రైతు భరోసాకు నిధులు పెంచలే, రైతు కూలీలకు 12,000 కోట్లు కావాల్సి వస్తే కేవలం 600 కోట్లతోటే సరిపెట్టారు వాళ్ళ
చేయాలని చెప్పేసి కూడా బడ్జెట్ రూపకల్పన చేశారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే నిరుద్యోగ వృత్తి కావచ్చు, నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశం పైన కూడా ఇవాళ బడ్జెట్ లో రూపకల్పన లేదు. అంతేకాకుండా మహిళలకు ఇస్తానన్న 25,000 పైన కూడా ఇందులో ఈ బడ్జెట్ లో రూపకల్పన లేదు. ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి కూడా ఈ రూపకల్పన బడ్జెట్ లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, రూపకల్పన చేయలేదు. వాళ్ళ పెన్షన్లు పెంపు అనేది కూడా ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇటు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా వాళ్ళ బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం, ఇవాళ నీళ్ల ప్రాజెక్టులకు సంబంధించి కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా గత సంవత్సరం కంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి బడ్జెట్ పెట్టారంటే గతంలో ఏ ప్రాజెక్టు ఈ బడ్జెట్ చూసినట్లయితే ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అంటే ఒక పక్క మహిళలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్టు మనం అసెంబ్లీలో చూసాము. బట్ ఎక్కడ చూసినా అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు నిరసనలు ఆందోళన మధ్యనే రాష్ట్రం అంతా కొట్టుమిట్టాడుతుంది. సో దీనికి సంబంధించి ఏమనుకుంటారు మహిళలు కూడా? ఇవాళ మహిళలకు ఏదైతే 2,500 కావచ్చు, 2 చీరలు ఇస్తామని చెప్పారు, అవన్నీ కూడా మాటలే తప్ప చేతులు కాదనేది స్పష్టమైంది. బడ్జెట్ లో కేటాయింపులను చూస్తేనే ఆ నిధుల కేటాయింపు దీనికి ప్రధాన సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మహిళలకు ఇస్తారన్న 2,500 ఇవాళ గాలి మాటలే తప్ప ఇంకోటి లేదనేది కూడా మరొకసారి స్పష్టం చేశారు. అంకెలే తప్ప చేతులు కావు అనేది మరొకసారి రుజువైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ పెన్షన్లు ప్రధానంగా మేము 4,000 ఇస్తామని చెప్పేసి అధికారంకి వచ్చే ముందు చెప్పారు. గత బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తున్నాం, మేము ఈ బడ్జెట్ లో పెంచుతాం, ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇవాళ మాట దాటేశారు. దానికి సంబంధించి పైసా కూడా ఇలా బడ్జెట్ లో కేటాయింపకపోవడానికి ఇలా అవ్వాతాతలను మోసం చేశారని మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా గత బడ్జెట్ లో రూపొందించినట్టు కూడా ఇది బడ్జెట్ లో పెట్టకపోవడం దారుణం. రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, ఏవి కూడా ఇవాళ మళ్ళా బడ్జెట్ లో నిరాశ చూపారు. రైతు కూలీలకు సంబంధించిన విషయం కావచ్చు, ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ బడ్జెట్ లో సమకూర్చిన నిధులు ఆయా వర్గాలకు అనుకూలంగా లేవు, ఆయా వర్గానికి సరిపోయే విధంగా లేవని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర ప్రధానికమంతా కూడా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోతుండడంలో బీఆర్ఎస్ సభ్యులు కూడా ఇదే నిలదీశారు. ప్రతిష రైట్ లివిల్. సో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మొత్తము అసెంబ్లీలో ఎన్నికల హామీల గురించి ప్రస్తావించకుండా అంటే అంకెల గారెడిలా తలపిస్తూ బడ్జెట్ మొత్తము పేదల సంక్షేమాన్ని గాలి కొదిలేసినట్టు తెలిసిపోయింది. సో ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్లో మనం టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తుంది బీఆర్ఎస్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టూర్లో భాగంగా ఆయా జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగానే రేపు సూర్యాపేటలో పర్యటించనున్నారు కేటీఆర్. ఈ మేరకు సూర్యాపేటలో కేటీఆర్ సభకు సర్వం సిద్ధమైంది. రజతోత్సవ సంబరాల గురించి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభను దిగ్విజయం చేయడం కోసం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ శ్రేణులంతా కదం తొక్కుతున్నారు. సూర్యాపేటలో బైక్ ర్యాలీతో కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకనున్నారు. పట్టణం మొత్తం ఇప్పటికే గులాబీ తోరణాలతో బీఆర్ఎస్ జెండాలతో కలకలలాడుతుంది. రైట్, సూర్యాపేటలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, కేటీఆర్ టూర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతిష, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాలు ఉన్నాయి. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో కార్యకర్తలైతే నూతన ఉత్తేజంతో మనకు కనపడతా ఉన్నారు. జోష్ కనపడతా ఉంది. తమ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు రాబోతున్న నేపథ్యంలో, దిశానిర్దేశం చేయబోతున్న నేపథ్యంలో కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా మనకు కనపడతా ఉంది. కేటీఆర్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సూర్యాపేటలో భారీగా కటౌట్స్ ఏర్పాటు చేశారు. గులాబీ జెండాలతో సూర్యాపేట అంతా కూడా కలకలాడుతా ఉంది. ఏదైతే సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను వరంగల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా కేడర్ ను సమావేశం చేసేలాగా, కేడర్ కి దిశానిర్దేశం చేసేలాగా కేటీఆర్ గారు జిల్లాల పర్యటన ప్రారంభించబోతున్నారు. రేపు సూర్యాపేటలో మొట్టమొదటి సభ అనేది ప్రారంభం కాబోతుంది, సమావేశం ప్రారంభం కాబోతుంది. జిల్లా పార్టీ కార్యాలయంలోనే భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ 4 నియోజకవర్గాల నుంచి 4,000 మంది ముఖ్య కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు కూడా రేపు హాజరు కాబోతా ఉన్నారు. రేపు 11 గంటలకు కేటీఆర్ ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వరంగల్ సభ ఏదైతే ఉందో దాని ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యతను తెలిపేలాగా దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యల పట్ల ఇంకా ఏ విధంగా పోరాటం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన రోజు రోజు కూడా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, పోలీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, వీటన్నిటిని కూడా ఎట్లా ఎదుర్కోవాలి, వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ మరింత పోరాటం చేసేలాగా, మరింత ముందుకు పోయేలాగా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేలాగా కేడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి కేడర్ లో నూతన ఉత్తేజం నెలకొంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. భారీగా
రాము చెప్పండి, రేపు సూర్యాపేటలో అంటే కేటీఆర్ పర్యటనకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కుతున్నట్లు తెలుస్తుంది. అంటే సూర్యాపేటలో ఇప్పుడు ఎక్కడ చూసినా గులాబీ తోరణాలు బీఆర్ఎస్ జెండాలతో కలకలాడుతున్నట్టు మనం విజువల్స్ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఎలా ప్రిపరేషన్స్ జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట అంటేనే బీఆర్ఎస్ పార్టీకి ఒకంత సెంటిమెంట్ గా మనం చెప్పాలి. ఉద్యమకాలంలో కూడా చాలా సభలు ఇక్కడ జరిగాయి. సూర్యాపేట కేంద్రంగానే ఉద్యమం నడిచింది. ఈసారి సమరశీల పోరాటాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభ కూడా జరగబోతున్న నేపథ్యంలో మొట్టమొదటి సభ కూడా సూర్యాపేటలో నిర్వహిస్తుండటంతో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా అటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తం కూడా కేడర్ లో చాలా ఉత్సాహం మనకు కనపడతా ఉంది. యువత కదిలి వస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చాయి కాబట్టి రైతన్నలందరూ కూడా బోరును విలిపిస్తున్నారు. కాబట్టి సబ్బండ్ వర్గాలు కూడా రేపు ఇక్కడికి రాబోతా ఉన్నారు. కేడర్ కి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. సూర్యాపేట అంతా కూడా కలకలాడుతా ఉంది. సూర్యాపేట అంతా కూడా జోష్ మనకు కనపడతా ఉంది. రేపు కేటీఆర్ దిశానిర్దేశం చేసిన తర్వాత మరింత ఉధృతంగా పోరాటాలు చేసి గ్రామ స్థాయిలో చొచ్చుకు వెళ్లి స్థానిక సంస్థలు విజయకేతనం ఎగరేసేలాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరేసేలాగా కేడర్ ని దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రతిష మొత్తానికైతే కేటీఆర్ గారు వస్తుంటున్న నేపథ్యంలో కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా కనపడతా ఉంది. సూర్యాపేట అంతా కూడా కలకలాడుతా ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ. సో టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జంగ్ సైరన్ మోగించారు ఆశా వర్కర్లు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ ఏమయ్యాయని రోడెక్కారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న తమను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఆశా వర్కర్లు. రైట్, ఆశా వర్కర్ల ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఆశా వర్కర్ల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతిష, కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తమ యొక్క హక్కుల సాధన ధ్యేయంగా నిత్యం ఏదో చోట కూడా ఆందోళన నిరసనలు చేపట్టడం పర్యపాటిగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన బాటపడ్డారు. అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా చేపట్టారు, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఆశా వర్కర్లు వారి యొక్క పెండింగ్ సమస్యలు తీర్చాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఉధృతం చేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా తమను పట్టించుకోవడం లేదు, తమను చిన్న చూపు చూస్తుందంటూ కూడా వారు తీవ్రంగా ఆవేదన చెందారు. అంతేకాకుండా వారు పెండింగ్ సమస్యలైనటువంటి వారికి ముఖ్యంగా 18,000 కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. పర్మనెంట్ చేయాలి, అలాగే మాకు పని భారం కూడా పడుతుంది, మాకు లీవులు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఉధృతం చేశారు. అంతేకాకుండా వారికి TA, DA ఇవన్నీ కూడా ఇవ్వాలి. అధికారుల నుండి నిత్యం పని వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో కూడా గడప కూడా చేరుకుంటూ కూడా అన్ని రకాలుగా సేవలు అందించినా కూడా ప్రభుత్వం అయితే మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అయితే వారంతా కూడా ఎండగట్టడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం. రమేష్ చెప్పండి, అసలు ఇప్పుడు ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. అంటే ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ప్రతిష, వీరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఒక ఆశా వర్కర్లే కాదు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఇబ్బరు ముగ్గుడిగా హామీలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్కరికి కూడా న్యాయం అయితే చేయలేదు, ఏ ఒక్కరి హామీలు కూడా నెరవేర్చలేదు. దీంతో ఆశా వర్కర్లు అయితే ఈ రోజు కదం తొక్కారు. అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున కూడా రాస్తారోకోలు, ధర్నా రోకోలు చేశారు. కొన్ని చోట్ల అయితే రహదారులను సైతం కూడా దిగ్బంధం చేశారు. వెంటనే మమ్మల్ని పట్టించుకోవాలి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వెంటనే మా సమస్య పైన స్పందించాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మా అంశం పైన, మా సమస్యల పైన చర్చించాలి, మాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంటూ కూడా వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద అయితే ఆందోళన చేపట్టారు. ఒకవేళ కనుక అసెంబ్లీలో తమ అంశం లేవనెత్తకపోయినా కనుక తప్పకుండా
మా సమస్యలు పరిష్కరిస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇవ్వకుండా కూడా మేము పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అయితే ఆశా వర్గాలు అయితే పెద్ద ఎత్తున హెచ్చరించడం జరిగింది. ఆశా వర్గాలకు పలు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలను కూడా తీవ్ర సంఘీభావం అయితే తెలిపాయి. పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే పెద్ద ఎత్తున కొనసాగింది. ప్రభుత్వాన్ని అయితే పెద్ద ఎత్తున హెచ్చరించిన సందర్భం అయితే కనిపిస్తుంది. తప్పకుండా తమ సమస్యల పైన అసెంబ్లీలో కనుక చర్చించకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా వారైతే హెచ్చరించారు. సతీష్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్లో టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ బాలుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చి 3వ వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్లో టెంపరేచర్ 38 డిగ్రీలకు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువలో ఉంది. రామగుండం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సో రైట్, రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మళ్ళీ ఎండలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా అప్రమత్తయ్యే అవకాశాలు ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే సూర్యుడు తన ప్రతాపాన్ని రోజు రోజుకు మరింత తీవ్రంగా చేస్తున్నాడు. రానున్న రోజుల్లో 3 రోజుల్లో విపరీతంగా ఎండలు మరింత స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో చూసుకుంటే 38 నుండి 39 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఎండ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉత్తర దిశ గాలులు కానీ మరియు ఈశాన్య దిశ గాలులు కానీ తీవ్ర ప్రభావం ఎక్కువ కావడం వల్ల మరియు ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ వారు హెచ్చరిస్తున్నారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో ఇప్పటికే 40 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. భద్రాచలంలో కూడా 39.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మరియు ఏదైతే సింగరేణి కోల్ మైల్ బెల్ట్ గా చూసుకుంటే రామగుండం 39.2 డిగ్రీ సెల్సియస్ ఎండ ఉష్ణోగ్రత ఇప్పటికే తీవ్రంగా నమోదైంది. రానున్న రోజుల్లో అంటే ఏదైతే చూసుకుంటే 21, 22, 23 రోజుల్లో 3 రోజులు రాత్రి పూట కొంచెం తేలికపాటికి మరియు చిరుజల్లులతో కూడుకున్న వర్షం కూడా ఉంటుందని వాతావరణ వారు హెచ్చరికలు జారీ చేశారు. అది ఎందుకనంటే ఒక దక్షిణ ధోరణి అది కర్ణాటక నుండి తెలంగాణ మీది నుండి బంగాళాఖాతంలోకి వెళ్తుంది కాబట్టి దానివల్ల రాత్రి పూట కొంచెం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఈసారి ఈ ఎండ తీవ్రత ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఫిబ్రవరిలోనే ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఎండలు తీవ్రంగా ఎక్కువైనాయి. దీనికి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. అసలు ప్రభుత్వానికి ఇది పట్టించుకుంటున్నారు లేదా అనే ఒక తీరునే కనబడుతుంది. ఇలాంటి ఎండాకాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మార్చిలోనే ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ జనాలు వెయిట్ చేస్తారు కాబట్టి సిగ్నల్ పడుతుంది కాబట్టి అక్కడ గ్రీన్ మ్యాట్ టైప్ వేసేది. మరియు ముఖ్యంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసేది. ఏదైతే ఇంటర్ విద్యార్థులకు కానీ మరియు 10th విద్యార్థులకు కానీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి వారితో వచ్చే తల్లిదండ్రులకు కానీ వారికి మరి ప్రత్యేకంగా ఏర్పాట్లు వాళ్ళు చేసేవారు. చలివేంద్ర కుండలు లాంటివి అవి పెట్టేవారు. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలాంటివి మాత్రం ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని ఇప్పటికే తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే వాతావరణ హెచ్చరిక వాళ్ళు ఏమని జారీ చేశారంటే ఎండ తీవ్రత ఏదైతే ఎక్కువ ఉంటుందో దానికి ఎట్లాంటి అయితే టూర్స్ కానీ మరియు ఇతరత్ర ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా ఉంటే ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మరియు అది పోస్ట్పోన్ చేసుకొని ఈవినింగ్ టైంలో కూడా పెట్టుకోవాలంటున్నారు. ముఖ్యంగా భవన కార్మికులు కానీ మరియు దినసరి కూలీలు కానీ ఎండకి ఎటు బయటికి వెళ్ళొద్దు. వాళ్ళు కూడా ఏమన్నా వర్క్స్ ఉంటే మాత్రం సాయంత్రం 4 నుండి 12 గంటల వరకు ఈ షిఫ్ట్ వైజ్ గా పెట్టుకుంటే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. వారికి ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించే ఉంటాయి. మరి ఎండ తీవ్రతకు ముఖ్యంగా వారు ఏదైతే డీహైడ్రేషన్స్ కాకుండా ఉండడానికి ఫ్రూట్ జ్యూసెస్ కానీ గ్లూకోన్ డి కానీ ఇది కూడా తగిన మోతాదులో తీసుకోవాలని వాళ్ళు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా బస్తీ దవాఖానలో కూడా ఏదైతే ఎలక్ట్రోలైట్ శాసెట్స్ కానీ మరియు డీహైడ్రేషన్ కాకుండా ఉండదని అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇప్పటికే ప్రజలు కూడా కొంచెం విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇట్లాంటివి కూడా ఏది పట్టించుకోకుండా కనీసం ఏదైతే తెలంగాణ స్టేట్ వెదర్ కి సంబంధించింది కూడా అది కూడా ఏం పట్టించుకోలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత ఉందో ఏ మండలంలో ఎంత ఉందో మరియు
తెలంగాణ స్టేట్ మొత్తంలో వెదర్ ఎంతుందో కూడా అంచనా వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి వాళ్ళు ఏమాత్రం కూడా దానిపైన అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఎండాకాలం రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ జోన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో ఇప్పటికే 38 డిగ్రీ సెల్సియస్ దాటిపోయింది. అంటే కేవలం ఇది హైదరాబాద్ లో ఇది 38 డిగ్రీ సెల్సియస్ దాటిందంటే రానున్న రోజుల్లో 45 వరకు కూడా పోయే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్. సో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి అంటే మధ్యాహ్న పూట ప్రజలు ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు మరియు డాక్టర్లు సూచిస్తున్నారు.